హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం నార్మల్గా కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు హీరోయిన్స్ అనేటటువంటి వాళ్ళ కేటగిరీస్ ఎలా ఉంటాయంటే కంటిన్యూగా వస్తారు పెద్ద స్టార్ హీరోతో ఒక సూపర్ హిట్ సినిమా చేసేసి ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తారనమాట అండ్ దాని తర్వాత పేరు అధికంగా రావడంతో సో వరుస పెట్టి ఆఫర్లు రావడంతో సో నో చెప్పలేక చాలా సినిమాలు ఒప్పుకొని అట్టర్ ఫ్లాప్ అయిపోతారనమాట దాని తర్వాత ఆబ్వియస్లీ సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్ అవడం వల్ల ఎక్కడో దొరికి చెక్కేసి అట్లీస్ట్ వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవడమో లేదంటే బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకోవడమో ఈ విధంగా వాళ్ళ లైఫ్ని అలా ఎండ్ చేస్తారు అండ్ ఈ మధ్య మనం చూసిన హీరోయిన్స్ అందరూ కూడా ఇదే కేటగిరీ చెందినటువంటి వాళ్ళు బట్ ఒక హీరోయిన్ ఉందన్నమాట ఈవిడేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రస్తుతం ఆమె లైఫ్ని కాస్త స్పాయిల్ చేసుకునే పరిస్థితిలో ఉంది ఆవిడెవరో కాదు మన పూజా పాపే సో ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి పూజా హెగ్డేకి అయితే ప్రస్తుతం సినిమాలే లేకుండా పోయాయి సో ఫస్ట్ లో వచ్చినటువంటి ముకుంద అండ్ దాని తర్వాత వచ్చిన ఒకలేల కోసం సినిమా తర్వాత హీరోయిన్ ఒక మంచి ట్రెడిషనల్ లుక్ లో ఇంత అందంగా చూపించింది సో ఖచ్చితంగా ఈవిడతో మంచి సినిమాలు అంటే యాక్షన్ పరంగా తీసుకోవచ్చు అని అనుకున్నారు అండ్ ఆఫ్టర్ ఒకలేల కోసం సినిమా తర్వాత అయితే పెద్దగా అవకాశం రాకపోవడంతో మొత్తానికి దువ్వాడ జగన్నాథంతో అల్లు అర్జున్ కాంబోలు అయితే సినిమా సూపర్ హిట్ గా హిట్ అయిందనమాట అండ్ దాని తర్వాత మన గురించి గారు అవకాశం ఇచ్చి అలా వైకుంఠపురం సినిమాలు అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది అండ్ దాని తర్వాత చేసినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లలో హీరోయిన్ గా మంచి పేరు వచ్చినప్పటికీ దాని తర్వాత పెద్దగా అవకాశం రాలేదు అండ్ దాని తర్వాత ఐరన్ లెగ్ అనేటటువంటి పేరు రావడంతో సో మొత్తానికి ఇక్కడైతే పెద్ద వర్కౌట్ అవుతున్నట్లేదు సో నాకు అవకాశం రావాలంటే ఇప్పటికీ హిట్ అయినటువంటి సినిమాలు చూపించుకుంటూ బాలీవుడ్లోకి వెళ్ళి చేసుకుందాం అని అనుకున్నారు అండ్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో సినిమా తీశారు ఎప్పుడైతే సల్మాన్ ఖాన్తో సినిమా పడిందో దాని తర్వాత వచ్చి పూజా పాపకి అసలు ఛాన్సెస్ దొరకట్లేదంట అప్పటికి బాలీవుడ్లో కూడా ఏదో ఛాన్సెస్ వస్తాయని వెళ్ళిపోయినటువంటి పూజా పాపకి అయితే పెద్దగా అవకాశం రాకపోవడంతో F3లో కూడా ఒక స్పెషల్ సాంగ్ని చేశారు అండ్ దాని తర్వాత కూడా పెద్దగా అవకాశం రాలేదు బట్ ప్రెసెంట్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రావాలని పూజా పాప ఫీల్ అవుతుందంట నార్మల్గానే పూజా హెగ్డే ఏంటంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు బట్ సినిమాల పరంగా పెద్దగా అవకాశాలు అందుకోలేదు సో ప్రెసెంట్ బాలీవుడ్ కంటే టాలీవుడ్ టాప్లో ఉంది కాబట్టి మళ్ళీ టాలీవుడ్కి వద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారంట అట్లీస్ట్ వెబ్ సిరీస్లో దొరికినా చేసేసుకుందాం అని అనుకుంటున్నారంట సో పూజా పాపని ఆల్రెడీ మన గురించి గారు గుంటూరు కారంలోకి తీసుకొని కొద్ది రోజులు షూటింగ్ చేసుకొని సో లేదు నాకు బాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు వస్తాయని షూటింగ్ అయితే అక్కడికక్కడ ఆపేసి ఆవిడ బాలీవుడ్కి మళ్ళీ వెళ్ళడం జరిగింది అండ్ దాని తర్వాత వచ్చినటువంటిది సల్మాన్ ఖాన్తో వచ్చినటువంటి మూవీ అండ్ దాని తర్వాత పరిస్థితులు మనకి తెలియదు కాదు సో పూజా పాప ప్రస్తుతం అల్లు అర్జున్ ఆఫ్టర్ పుష్ప తర్వాత రాబోతున్నటువంటి అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి సినిమాలో పూజా పాపను తీసుకుంటున్నారు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో బాగా చక్కలు కొడుతున్నాయి సో పూజా పాప మళ్ళీ కానీ అల్లు అర్జున్ కాంబోలో కనపడితే ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉంది ఈ కాంబో సో చూడాలి అట్లీతో తీయబడేటువంటి సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో నిజంగా పూజా హెగ్డే తీసుకుంటున్నారా అనేటటువంటి విషయాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది ఇప్పటి వరకు మీరు చూసినటువంటి పూజా హెగ్డేస్ మూవీస్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీ ఏంటో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నాకైతే బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లలో ఆవిడ క్యారెక్టర్ సినిమా పరంగా పక్కన పెడితే ఆవిడ క్యారెక్టర్ చాలా క్లారిటీగా మెచ్యూర్డ్గా ఉంటుందన్నమాట సో నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం సో మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటి లేదా ఆమె నటించినటువంటి సినిమాలు ఏంటి ఆమె అప్పటికే రంగస్థలంలో ఒక మంచి ఐటమ్ సాంగ్ అయితే చేశారు సో ఆ సాంగ్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు సో మీకు ఆవిడలో నచ్చినటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటి అనేటువంటి విషయాలు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో మనకి బొచ్చడు మంది హీరోలు ఉన్నారు సో వాళ్ళలో మీకు నచ్చినటువంటి హీరోని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి and don't forget to subscribe SAS TV. Thanks for watching.